నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. భారతదేశం నేడు ఒక అదృశ్య యుద్ధాన్ని చేస్తోంది. అది సరిహద్దుల్లో కాదు, మన వీధుల్లో, మన నదుల్లో, మన ఊపిరితిత్తుల్లో. అదే వ్యర్థాల సంక్షోభం. ప్రతిరోజు మన నగరాలు లక్షలాది టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీశాయి. కేంద్రం జారీ చేసే ఆదేశాలు మన చెత్త సమస్యను నిజంగా పరిష్కరిస్తాయా, లేక మన రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తిని ఇవి దెబ్బతీస్తున్నాయా? ఈరోజు మన ప్రత్యేక కథనంలో దీని వెనుక ఉన్న లోతైన విశ్లేషణను చూద్దాం. 2016 నిబంధనల స్థానంలో కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త వ్యర్థ నిర్వహణ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ముఖ్య ఉద్దేశం మంచిదే. చెత్తను మూలం వద్దే వేరు చేయడం, బల్క్ వేస్ట్ జనరేటర్లను నియంత్రించడం, ల్యాండ్ ఫిల్స్పై ఆధారపడటం తగ్గించడంతో పాటు డిజిటల్ మానిటరింగ్ చేయడం. కానీ ఇక్కడే ఒక ప్రధాన సమస్య తలెత్తింది. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ఢిల్లీలో కూర్చొని రూపొందించిన ఒక వన్ సైజ్ ఫిట్స్ ఆల్ విధానం ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ఎలా సరిపోతుంది? మన రాజ్యాంగం ప్రకారం స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్యం అనేది రాష్ట్రాల జాబితాలోని అంశాలు. కానీ వ్యర్థ నిర్వహణపై కేంద్రం కఠినమైన ఆదేశాలు జారీ చేయడం వల్ల రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోందని నిపుణులు వాదిస్తున్నారు. పాలన అనేది సాధ్యమైనంత వరకు ప్రజలకు దగ్గరగా ఉండే స్థాయిలో జరగాలి. అంటే ఒక వార్డులో చెత్త ఎలా సేకరించాలి అనేది ఆ వార్డు కౌన్సిలర్ లేదా పంచాయత్కి తెలియాలి తప్ప కేంద్రానికి కాదు. ముంబై వంటి మెట్రో నగరానికి పనికి వచ్చే నిబంధనలు హిమాలయాల్లోని చిన్న గ్రామానికి లేదా కేరళలోని తీర ప్రాంతానికి సరిపోవు. స్థానిక పరిస్థితులు, భౌగోళిక స్థితిగతులు తెలియకుండా చేసే చట్టాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతాయని కొత్త నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలుగా పరిగణించి కఠినమైన రిపోర్టింగ్ అడుగుతున్నారు. చాలా గ్రామ పంచాయతీలకు కనీసం చెత్త సేకరణ వాహనాలు లేవు, శానిటేషన్ ఇంజనీర్లు లేరు. అటువంటప్పుడు వారు 4 రకాలుగా చెత్తను వేరు చేసి ఆన్లైన్ పోర్టల్లో డేటా అప్లోడ్ చేయడం అనేది ఒక భ్రమగానే మిగిలిపోతుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ప్రతిదీ రిపోర్టు చేయాలని కోరడం వల్ల అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయడం కంటే కాగితాల మీద రిపోర్ట్లు తయారు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది కేవలం పేపర్ కంప్లయన్స్కు దారితీస్తుంది. నిజానికి భారతదేశంలో వ్యర్థాల నిర్వహణలో కొన్ని రాష్ట్రాలు అద్భుతాలు చేశాయి. కేరళలో వికేంద్రీకృత వ్యర్థ నిర్వహణ విజయవంతమైంది. కొన్ని రాష్ట్రాలు స్వయం సహాయక బృందాల ద్వారా చెత్త సేకరణను లాభదాయకంగా మార్చాయి. ఒకవేళ రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే వారు తమ సొంత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాలను కనిపెట్టేవారు. కేంద్రం కేవలం కనీస ప్రమాణాలను నిర్దేశించి రాష్ట్రాలకు నిధులు మరియు సాంకేతిక సహకారం అందిస్తే సరిపోయేది. భారతదేశ వ్యర్థాల సంక్షోభం పరిష్కారం కావాలంటే అది కేంద్ర ఆదేశాల ద్వారా సాధ్యం కాదు. దీనికి 5 సూత్రాల వ్యూహం అవసరం. అందులో మొదటిది, కేంద్రం కేవలం లక్ష్యాలను మాత్రమే నిర్దేశించాలి. రెండవది, నిర్దేశించిన ఆ లక్ష్యాలను ఎలా చేరుకోవాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి. మూడవది, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు తగిన నిధులు, తదితర సిబ్బందిని ఇవ్వాలి. నాలుగవది, చెత్త నిర్వహణ అనేది కేవలం ప్రభుత్వం పని కాదు, అది సామాజిక బాధ్యతగా గుర్తించే చర్యలు తీసుకోవాలి. ఇక 5వది, ఆఖరిది, నిబంధనలు పెంచినప్పుడు వాటిని అమలు చేయడానికి తగిన ఫార్ములా బేస్ ఫైనాన్స్ అందించాలి. మన నగరాలు, గ్రామాలు శుభ్రంగా ఉండాలంటే అధికారం ఢిల్లీలో కేంద్రీకృతం కావడం కాదు, గల్లీలోని ప్రజల చేతిలోకి వెళ్ళాలి. అప్పుడే మనం నిజమైన స్వచ్ఛ భారత్ను చూడగలం. భారతదేశ పాలనా వ్యవస్థలో వస్తున్న మార్పులు, తదితర సామాజిక అంశాలపై ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.